శివోహం అండి. నా పేరు ఉదయ్ కిరణ్. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను అండి. నేను ఎస్కేఎస్కి లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. ఒకసారి గురువారిని కలవాలనుకున్నాను. సో అలా ఈ ఇయర్ జరిగిన మహాశివరాత్రి వేడుకలకి వెళ్ళాను అనమాట. రిపోర్టింగ్ టైం 5 o'clock సంథింగ్. నేను ఆఫీస్ వర్క్తో బిజీ ఉండి నాకు అవ్వలేదన్నమాట. సో ఇంకా టైం అయిందని డైరెక్ట్గా ఆఫీస్ నుంచి డైరెక్ట్ వచ్చేసాను. ఆ రోజు పైగా ఫాస్టింగ్ ఉన్నాను. పొద్దు నుంచి ఫుడ్ తీసుకోలేదు కాబట్టి బాగా వీక్నెస్ అండ్ సివియర్ హెడేక్ ఉంది. అసలు చాలా కావట్లేదు, ఉండలేకపోతున్నాను. బట్ సరే వచ్చాం కదా అనేసి చూద్దాం అనేసి వచ్చి కూర్చున్నాను. వల్ల కావట్లేదు. కూర్చొని ఎంతసేపు కూర్చున్నాను, అవ్వట్లేదు. హెడేక్ ఎక్కువైంది. కల్పతరు చేసుకుందాం అని చెప్పి అనుకున్నాను. సరే కల్పతరు చేసుకుందాం అనుకుని ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. అంతలోనే ఒక అనౌన్స్మెంట్ వచ్చింది స్టేజ్ పై నుంచి, లైక్ గురుదేవ్ వస్తున్నారు స్టేజ్ దగ్గరికి అని చెప్పి అన్నారు. నేను అక్కడ ర్యాంప్ దగ్గరికి వెళ్ళి నిల్చున్నాను. సో ఆల్మోస్ట్ నాకు గురుదేవ్కి హార్డ్లీ ఒక 10 to 15 feet మధ్యన ఉంది అంతే. సో అంతవరకు నాకు చాలా హెడేక్, సివియర్ వీక్నెస్ ఉండింది. నేను దగ్గరికి వెళ్ళి నిల్చున్నాను. జస్ట్ గురుగారు నమస్కారం పెడుతూ అలా పాస్ అవుతూ వెళ్ళారు నా ముందు అంతే. జస్ట్ తర్వాత స్టేజ్ దగ్గరికి వెళ్ళాక నేను సడన్ గా చూస్తే నా హెడేక్, వీక్నెస్ అన్ని తగ్గిపోయాయి. నాకు ఒక్కసారి నేను షాక్ అయ్యాను. అరే ఏంటిది, ఇంతసేపు ఇంత ఇబ్బంది పడుతున్నాను, కల్పతరు చేసుకుందాం అనుకున్నాను, బట్ స్టిల్ హౌకమ్ ఇంత సడన్ గా ఒక్కసారి ఏందో జస్ట్ ఒక స్విచ్ ఆన్ చేసినట్టు ఎలా తగ్గిపోయింది అనుకుని షాక్ అయ్యాను. కాసేపు నేను జస్ట్ ఆ థాట్స్ లో ఉండిపోయాను. కాసేపు ఆలోచించాక నాకు అర్థమైంది ఏంటంటే గురు సారా ఈజ్ ద ఇంపాక్ట్ అని నాకు అర్థమైంది. ఎందుకే పెద్ద పెద్ద గురువుస్ దగ్గర వాళ్ళ దగ్గర ఉంటే ఆరా వల్ల చాలా మిరాకిల్స్ జరుగుతాయని అంటారు ఊరికే, కానీ ఇప్పుడు నేను లైవ్ గా చూసాను. ఐ వాజ్ వెరీ లక్కీ టు హ్యావ్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ గురుదేవ్, అండ్ థ్యాంక్ యూ so much SKS team.